స్వాగతం. ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ఈ బులెటిన్ ముఖ్యాంశాలు మీకోసం. మహిళలకు సమాజంలో ప్రత్యేక స్థానం కల్పించాలనే తపనతో ముఖ్యమంత్రి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్న ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిని 300 పడకల ఆసుపత్రిగా మారుస్తామన్న మంత్రి ఫరూక్. ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి. నంద్యాలలో ప్రారంభమైన సెంట్రల్ లైటింగ్ ట్రాఫిక్ సిగ్నళ్లు. నంద్యాలలో వైభవంగా జరిగిన సంఘమిత్ర వార్షికోత్సవం. ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళలకు సమాజంలో ప్రత్యేక స్థానం కల్పించాలనే తపనతో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి అన్నారు. సోమవారం నంద్యాల పట్టణంలోని 29, 31, 32, 34, 35 వార్డులలో పసుపు కుంకుమ కార్యక్రమం మున్సిపల్ కమిషనర్ పుల్లారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి మహిళలకు సమాజంలో ప్రత్యేక స్థానం కల్పించాలనే ఉద్దేశంతో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. ఉప ఎన్నికలలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామన్నారు. కళ్ల ముందు అభివృద్ధి జరుగుతున్నా ప్రతిపక్షం వారు అభివృద్ధి జరగడం లేదనే చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. అనంతరం మహిళలకు చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు, ఇన్ఛార్జీలు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ప్రతి ఒక్క మహిళ ముఖంలో ఈరోజు చిరునవ్వుతో ఈరోజు ముఖ్యమంత్రి గారిని తలుచుకుంటూ ఆయన ఆశీర్వదిస్తున్నారు. ఒక పెద్ద కొడుకులాగా మాకు ఈరోజు పెన్షన్ ఇస్తున్నారని చెప్పి చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఎదురుగా కూర్చున్న వాళ్ళందరూ కూడా మనం ఇప్పుడు కూడా నవ్వుతూ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. 200 రూపాయలని 1000 రూపాయలు పెన్షన్ పెంచడం, తర్వాత 1000 రూపాయలు ఈరోజు 2000 రూపాయలు చేయడం, ఒంటరి మహిళలకు కూడా అండగా ఉండాలని చెప్పి ఈరోజు వాళ్ళందరికీ కూడా కొత్తగా పెన్షన్లు చేయడం కూడా చాలా సంతోషంగా ఉంది. అలాగే పసుపు కుంకుమ కార్యక్రమం కింద 10,000 రూపాయలు ఈరోజు అందరికీ ఇచ్చి ప్రతి మహిళ వాళ్ళ సొంత కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా ఎన్నో ప్రోత్సాహాలు అందించడమే కాకుండా ఈ 10,000 రూపాయలని వాళ్ళ సొంతంగా పెట్టుబడి కిందలో ఏదాకైనా వాళ్ళు వాడుకునే విధంగా ఈరోజు ఉచితంగా ముఖ్యమంత్రి గారు ఇవ్వడం చాలా సంతోషం. మొన్న డెంగీ మార్కెట్ లో జరిగిన కార్యక్రమంలో చాలా మంది రావడం జరిగింది. ఆ రోజు చూసుకుంటే ముసలమ్మ స్టేజ్ మీదకి వచ్చి దేశీయ మహిళా లోకమైన ఒక పాట పాడి ఎంత ఆనందంగా ఉందో కూడా తెలియజేసిన సందర్భం ఈరోజు మనం గుర్తు చేసుకోవాలి. గతంలో కుమారరెడ్డి గారు ఉన్నప్పుడు 10,000 మందికి భోజనాలు పెట్టి రేషన్ కార్డులు, పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఇంకా తర్వాత కూడా ముఖ్యమంత్రి గారు ఇంకా మనకు అడిగిన వెంటనే అందరికీ కూడా ఈరోజు పెన్షన్ ఇవన్నీ కూడా ఎన్నో కార్యక్రమాలు ఈరోజు మన నంద్యాల పట్టణంలో దాదాపుగా 10,000 కోట్ల రూపాయలతో ఈరోజు అభివృద్ధి మనం చేసుకుంటున్నాము. కుమారరెడ్డి గారు చెప్పినట్టుగా ప్రతి పేదవారికి సొంతంగా అలా నిజమయ్యే విధంగా ఈరోజు దాదాపు 10,000 ఇల్లు ఇప్పటికీ పూర్తిగా కన్స్ట్రక్షన్ అయిపోయి మనం అలాట్మెంట్ కూడా చేసుకున్నాము. అందరికీ ఈరోజు డిస్ట్రిక్ట్ ద్వారా ఒక 3,000 మందికి ఇచ్చినాము. తర్వాత ఫోన్ నెంబర్ అయితే వాళ్ళ ప్రాంతాల్లో కూడా మెసేజ్ కూడా వచ్చింది. ఎవరికైనా రాకపోయినా వాళ్ళందరి ఫోన్ నెంబర్ మారడం వల్ల ఏదో ఇబ్బందిగా వాళ్ళకి వచ్చి ఉండదు. వాళ్ళందరూ కూడా కమిషనర్ గారిని కలిసి వాళ్ళందరూ కూడా ఎన్నో అలాట్మెంట్ చేస్తారు. అతి త్వరలోనే ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మళ్ళీ గృహప్రవేశ కార్యక్రమం కూడా మన అందరం జరుపుకుంటామని కూడా నేను అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు ఏ చిన్న సమస్య వచ్చినా కూడా ఈరోజు ప్రతి ఇంటికి తిరిగి వార్డులో ఇంటికి తిరిగి ఈరోజు సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తున్నాము. దానికి స్టేట్ మీద ప్రతి పెద్దలు కూడా సమస్యలు తీసుకొచ్చి వాళ్ళు చెప్పడం, వెళ్ళి పరిష్కరించడం కూడా వారికి అందరూ కూడా గమనిస్తున్నారు. మళ్ళీ ఎన్నికలు రాబోతున్నాయి. మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ పథకాలు ఇంకా మనం పెంచుకునే అవకాశం ఉంటుంది. జరుగుతున్న అభివృద్ధి పనులు కూడా సుస్థిరంగా ఉన్నాయి. కాబట్టి మీరందరూ మళ్ళీ తెలుగుదేశం పార్టీకి వచ్చే విధంగా ముఖ్యమంత్రి గారుగా చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ఆశీర్వదించాలని కోరుకుంటూ మళ్ళీ మా కుటుంబం మీద చూపిస్తున్న అభిమానులందరూ కూడా ఇలాగే మనస్ఫూర్తిగా
ప్రభుత్వ ఆసుపత్రిని 300 పడకల ఆసుపత్రిగా మార్చి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని రాష్ట్ర వైద్య విద్యా శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, నంద్యాల శాసనసభ్యులు భూమా బ్రహ్మానందరెడ్డి అన్నారు. సోమవారం మధ్యాహ్నం ప్రభుత్వ ఆసుపత్రిలో సూపరింటెండెంట్ డాక్టర్ విజయభాస్కర్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆసుపత్రుల అభివృద్ధి కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందన్నారు. ఈ రోజు ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ గావించి రోగులను అడిగి ఆసుపత్రుల సౌకర్యాలపై వివరాలు తెలుసుకున్నారు. మంత్రికి వారి నుండి సానుకూలంగా సమాధానం వచ్చిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆసుపత్రుల అభివృద్ధి కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందన్నారు. ఇందులో భాగంగా ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రిలో సకల సౌకర్యాలు కల్పిస్తుందని, మనిషి ఏదైనా ప్రమాదం జరిగినట్లయితే 108కు ఫోన్ చేసినట్లయితే వెంటనే సిబ్బంది వచ్చి ప్రమాదం జరిగిన వ్యక్తికి ప్రథమ చికిత్స చేసిన అనంతరం ఆసుపత్రికి తీసుకుని రావడం జరుగుతుందన్నారు. అదేవిధంగా తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్, తల్లి గర్భం దాల్చింది మొదలుకొని కాన్పోయి ఇంటికి చేర్చే వరకు ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజల శ్రేయస్సు దృష్టిలో ఉంచుకొని అనేక వైద్య సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో దూదేగుల ఫెడరేషన్ చైర్మన్ డాక్టర్ బాబన్, డాక్టర్లు, నర్సులు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మరి హాస్పిటల్ గురించి బాబు గారికి బాగా తెలుసు. అప్పుడు నారాయణ గారు సూపరింటెండెంట్ ఉన్నారు. ఆయన బాగా ఇంట్రెస్ట్ ఉండేది. స్థానికంగా ఉండేవాడు. పాపం ఆయన లేరు. 24 గంటలు కూడా ఈ హాస్పిటల్ గురించి ఏదైనా చేయాలని వారపాకులు లేకుండా బ్రిటిష్ కాలంలో కట్టింది. దాదాపు 19 సంవత్సరాలు పేపర్లు కూడా వచ్చేది. అప్పుడు చైర్మన్, స్థానిక శాసనసభ్యుడు చైర్మన్గా ఉండేవాడు కమిటీకి. అప్పుడు కూతురు పిల్లలు ఎత్తుకోపోయారని చెప్పి 2-3 సందర్భాలు వచ్చాయి. పుట్టిన పిల్లలు ఏమి లేవు, కిటికీలు ఓపెను. ఇంకా మన తహసీల్దార్ ఆఫీస్ పాత ఆఫీస్ పెట్టి ఉండేది. కొత్తగా ఆయన కూడా కొత్తగా కడుతున్నాడు. దాదాపు 120 సంవత్సరాలు అంతకన్నా అధ్వానం ఉండేది. బాగా ఓపెన్, ప్రజలు వచ్చిపోయేవాళ్ళు. మన హాస్పిటల్ డాక్టర్ సర్వీసెస్ కూడా బాగున్నాయి, చాలా అప్రిషియేషబుల్గా ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్గా నీట్గా. ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్స్ మన హాస్పిటల్స్ తట్టుకోవడం లేదు కాంపిటీషన్లో. ఇంకొక 50 బెడ్లు ఎక్కువ వచ్చి కూడా భవిష్యత్తులో సరే మీ ఆశీస్సులు ఉంటే మనకు ఒక ఇంటర్నే కంటిన్యూ అయితే మన మెడికల్ కాలేజ్ కూడా ఆలోచించుకోవచ్చు. మనం నంద్యాల కూడా గవర్నమెంట్ పదం మళ్ళీ ప్రైవేట్లో కాదు. అవకాశం చూద్దాం. మళ్ళీ భగవంతుడు ఎదురాశాడు. ఇదైతే రేపు 8th క్యాబినెట్ ఉంది. క్యాబినెట్ అప్రూవల్ అయిపోతుంది ఆల్రెడీ. ఇదే కాకుండా దీంతో పాటు కొన్ని పిహెచ్సీలు ఉన్నాయి, కొన్ని వైద్య విద్యా పరిషత్ హాస్పిటల్స్ కూడా అవి కూడా ఉన్నాయి. దాంతోపాటు మంచి నంద్యాల అయితే ఇప్పుడు సీఎం గారు అప్పటిసారి సీఎం గారికి ధన్యవాదాలు తెలియజేశారు. ఎంతైనా ధన్యవాదాలు తెలియాలి. రోజు హాస్పిటల్కి వచ్చి అంత చూడడం జరిగింది. వాటిలో అందరితో కూడా మాట్లాడటం, అందరు కూడా ఈరోజు సంతృప్తి చెందడము అంతా కూడా చాలా బాగా జరుగుతుందనే ఒపీనియన్ కూడా చెప్పడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నంద్యాల పట్టణంలోనే కాకుండా దాదాపుగా ఉన్న చుట్టుపక్కల గ్రామాల నుంచి అందరూ కూడా ఈరోజు హాస్పిటల్కి వచ్చి వైద్య సేవలన్నీ వినియోగించుకుంటున్నారు. చాలా అడ్వాన్స్గా ఈరోజు డాక్టర్స్ కానీ ఎటువంటి సమయంలో అయినా కూడా వాళ్ళకి అవైలబుల్ ఉండి ప్రజలకు అందరికీ సేవ చేస్తున్నారు. మొన్ననే సిటీ స్కాన్ కూడా ఓపెన్ చేయడం ద్వారా కర్నూలు వరకు వెళ్లకుండా ప్రతి ఒక్కరు కూడా నంద్యాలలోనే ఉపయోగించుకునే విధంగా ఈరోజు మనం ఈ సేవలన్నీ కూడా వినియోగించుకోవచ్చు. ఎప్పటి నుంచో మనకి హాస్పిటల్ అప్గ్రేడేషన్ది ఫైల్ పెండింగ్ ఉంది. గతంలో ఉన్న మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి కూడా ఫైల్ సూపరింటెండెంట్ గారి దగ్గర తీసుకొని ఇవ్వడం జరిగింది. ఆ రోజు ఫరూక్ గారు కూడా మాట్లాడడం జరిగింది. కానీ ఈరోజు లక్కీగా ఫరూక్ గారికి ఈ మంత్రి శాఖ రావడం మనకి చాలా అదృష్టంగా భావించుకోవచ్చు. ఖచ్చితంగా దీన్ని అప్గ్రేడేషన్గా చేస్తారనే పూర్తి విశ్వాసం నాకు ఉంది. ఖచ్చితంగా అవ్వాలని కూడా ఈ వేదిక ద్వారా ఫరూక్ గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గతంలో చూసినట్లయితే మొట్టమొదటి హాస్పిటల్ 50 బెడెడ్ హాస్పిటల్గా ఉండేది. ఆ సమయంలో యాక్చువల్గా అభివృద్ధికి పునాది వేసింది మన మంత్రివర్యులు ఫరూక్ సాబ్ గారు. అది యాక్చువల్లీ మొట్టమొదటి ఏమైందంటే ఫండ్స్ ఎక్కువగా ఉండే ఆ కాలంలో మొట్టమొదట ప్రత్యేక వార్డు, స్పెషల్ వార్డ్స్ కూడా కట్టడం జరిగింది. తర్వాత ప్రతి చోట కూడా హాస్పిటల్ డెవలప్మెంట్లో ఆయన పాత్ర ప్రముఖంగా ఉంది. పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ ట్రాఫిక్ సిగ్నళ్లను మంత్రి ఫరూక్, ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, ఎస్పీ పకీరప్ప, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి ప్రారంభించారు. మున్సిపల్ నిధులతో గాంధీ చౌక్ నుంచి సాయిబాబా నగర్ వరకు 46.10 లక్షలతో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ను 36.70 లక్షలతో శ్రీనివాస్ నగర్, సంజీవ నగర్, పురపాలక కార్యాలయం, వై జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నళ్లను ఆదివారం రాత్రి ప్రారంభించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ ప్రమాదాలను నివారించడంతో పాటు సురక్షిత ప్రయాణానికి ట్రాఫిక్ సిగ్నళ్లు, సెంట్రల్ లైటింగ్ ఉపయోగపడుతుందన్నారు. పట్టణ సుందరీకరణ అభివృద్ధిలో భాగంగా ఈ నూతన వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. పురపాలక కమిషనర్ డాక్టర్ పుల్లారెడ్డి, డీఎస్పీ గోపాలకృష్ణ, పురపాలక వైస్ చైర్మన్ గంగిశెట్టి విజయ్ కుమార్, కౌన్సిలర్ కృపాకర్, శ్రీరాములు పాల్గొన్నారు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది.
చంద్రబాబు గారు కన్న కళలు నెరవేర్చే నంద్యాల పట్టణాన్ని అధునాతన పట్టణంగా తయారు చేస్తామని చెప్పారు. సెంట్రల్ లైటింగ్ కమర్షియల్ కాదు, కొన్ని పోలీసే దీన్ని కూడా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. నేను కోరుకునేది ఏమంటే హైమాస్ ప్లేస్ కూడా వేసి సెంట్రల్ 4-5 సెంట్రల్ చేసి పుల్లారెడ్డి గారు త్వరితగతిన హైమాస్ ప్లేస్ ఒక లుక్కు తీసుకురావాలి టౌన్కు. ఎందుకంటే కర్నూలు తర్వాత చాలా పెద్ద పట్టణం ఇది. గతంలో ఇందాక అడిగారు ఎస్పీ గారు, గతంలో ఇది ఎస్పీ హెడ్ క్వార్టర్, ఇది పోలీస్ హెడ్ క్వార్టర్ కాదు, జిల్లా హెడ్ క్వార్టర్ కూడా కర్నూలు క్యాపిటల్ ఉన్నప్పుడు జిల్లా ఆఫీసులను తీసుకొచ్చి నంద్యాలలో పెట్టారు. ఆ రోజులో మళ్ళా జిల్లా వైభవం నంద్యాలకు రావాలా. కాబట్టి ఆ రోజు ఏదైతే ముఖ్యమంత్రి గారు ప్రామిస్ చేశారో అన్నీ కూడా కంప్లీట్గా సంపూర్ణంగా చేయడం జరిగింది. ఓపెన్ చేయడం జరిగింది. ఉమా నాగిరెడ్డి గారు ఏదైతే నంద్యాల పట్టణాన్ని ఎలాగైతే చూడాలనుకున్నారో ఈరోజు ఆయన చెప్పిన హామీలన్నీ కూడా ఈరోజు నెరవేర్చాము. ఈరోజు సెంట్రల్ లైటింగ్ ఓపెనింగ్ కూడా చాలా సంతోషంగా ఉంది. అలాగే ఆ రోడ్ వైండింగ్ బాధ్యతలు అందరికీ కూడా మొన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో ముఖ్యమంత్రి సమానంగా ఇవ్వడానికి కూడా ఒప్పుకోవడం జరిగింది. ఆ జీవో కూడా పాస్ అయిందని కూడా తెలియజేస్తున్నారు. అలాగే ఆ రోడ్డుకి ఉమా నాగిరెడ్డి మార్పుగా ఇప్పటికే పేరు కూడా కన్ఫర్మ్ అయిందని కూడా తెలియజేస్తున్నారు. నంద్యాల పట్టణంలో ఉన్న ట్రాఫిక్ సమస్యను దృష్టిలో పెట్టుకొని ఈ రోజు ట్రాఫిక్ సిగ్నల్స్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాని ఓపెనింగ్ కి కూడా ఈ రోజు ఎస్పీ గారు రావడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు రేపటి నుంచి కూడా ట్రాఫిక్ సిగ్నల్ లైట్స్ అనేది కూడా రేపటి నుంచి అమల్లో కూడా రాబోతుంది. మాక్సిమం మనకున్న ట్రాఫిక్ సమస్య అంతా కూడా ఈ రోజు తీరిపోయినట్టుగానే భావించవచ్చు. అలాగే సిగ్నల్స్ రావడం ఇంకా సిస్టమేటిక్ గా కూడా అవుతుందని కూడా తెలియజేస్తుంది. ఈరోజు చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే ట్రాఫిక్ వెహికల్స్ అయితేనేమి, ట్రాఫిక్ బైక్స్ అయితేనేమి అన్నీ కూడా నూతనంగా ఉండేవి రావడం జరిగింది. ముఖ్యంగా మున్సిపాలిటీ వాళ్ళకి 10 లక్షలు ఇవ్వడం, శాంతిరాముడు అన్న గారు దాదాపు ఒక్కొక్క డిజిటల్ స్క్రీన్ 10 లక్షలు అవుతుంది. అలాగే 40 లక్షల రూపాయలు పెట్టి ఈ సిటీకి అందం తెచ్చే విధంగా ట్రాఫిక్ డిజిటల్ స్క్రీన్లో చూపించే విధంగా స్క్రీన్ ఏర్పాటు చేయడం కూడా చాలా ఆనందకర విషయము. దీనికంతా సహకరించిన మినిస్టర్ గారికి అయితేనేమి, ఎమ్మెల్యే గారికి అయితేనేమి, శాంతిరాముడు అన్న గారికి అయితేనేమి, మున్సిపల్ పుల్లారెడ్డి గారికి అందరికీ కూడా నా కృతజ్ఞతలు. 1980 సంవత్సరంలో చూస్తే నంద్యాలలో కేవలం 4-5 కార్లు ఉండేవి. ఈరోజు కొన్ని వేల కార్లు వచ్చినాయి నంద్యాలకు. ట్రాఫిక్ సమస్య కూడా తీవ్రంగా పెరిగిపోయింది నంద్యాల వచ్చాయి. ఈ సమస్యలన్నీ పరిగణలోకి తీసుకొని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, ట్రాఫిక్ వాళ్ళు కానీ చాలా ఎవ్రీ డే దీన్ని అప్డేట్ చేసుకుంటూ వస్తున్నారు. వారందరినీ ఎంతో అభినందించదగిన విషయం ఏంటంటే వారు ట్రాఫిక్ సమస్యలు ఎలాంటి లేకుండా ఈ రోజు వరకు కూడా జాగ్రత్త కాపాడుకుంటూ వస్తున్నారు. అదేవిధంగా ఈ డిజిటల్ స్క్రీన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడానికి నంద్యాల కొంచెం అవకాశం, శాంతిరామ్ జనరల్ హాస్పిటల్కి అవకాశం కల్పించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా ఇక్కడ కోరేది ఏమిటంటే నంద్యాల పట్టణం అన్ని విధాలుగా అభివృద్ధి చెందింది. నేను రాజకీయ నాయకులకు, ముఖ్యంగా మన గౌరవ చంద్రబాబు నాయుడు గారు కోరేది ఏమిటంటే త్వరగా నంద్యాలను జిల్లాగా ప్రకటిస్తే నంద్యాల వాసులతో ఎంతో సంతోషంగా ముందుకు తీసుకుపోతారని చెప్పి కోరుతున్నాను. ఈరోజు అతి వేగంగా అభివృద్ధి పొందుతున్న కర్నూలు జిల్లాలో కర్నూలు తర్వాత అతి పెద్దమైన పట్టణం అయితే నంద్యాల టౌన్. రోజు రోజు పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని నియంత్రణలో పెట్టడం ఉద్దేశంతో ఈరోజు నంద్యాల టౌన్లో డిజిటల్ ట్రాఫిక్ లైట్ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఇది సెమీ ఆటోమేటిక్ సిస్టమ్ అన్నమాట. డిపెండింగ్ అపాన్ ద వెహికల్ స్ట్రెంత్ అది మారిపోతుంది. అదే కాకుండా డిజిటల్ బోర్డ్స్, తర్వాత మీడియం లైటింగ్, ఇలాంటి లా అండ్ ఆర్డర్ దృష్టిని పెట్టుకుని మంచి ఒక కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. లా అండ్ ఆర్డర్ ఎక్కడ కంట్రోల్ ఉంటుందో అక్కడ పెట్టుబడులు వస్తామని మా ఆనరబుల్ సీఎం గారు ఎప్పుడూ చెప్తూనే ఉంటారు. నంద్యాల ప్రజలు ఎప్పుడూ శాంతి ప్రియరు, అదేవిధంగా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలని మేము ప్రజలు కోరుకుంటున్నాం. నంద్యాల మున్సిపల్ టౌన్ హాల్లో సంఘమిత్ర నిరాశ్రిత బాలుర ఆవాసం 25వ రజతోత్సవం ఆదివారం వైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ ఎస్పీవై రెడ్డి, కమిషనర్ సిహెచ్ పుల్లారెడ్డి, డాక్టర్ సహదేవరుడు, డాక్టర్ రామకృష్ణారెడ్డి, అప్పాల ప్రసాద్ తదితరులు హాజరై భారతమాత చిత్రపటానికి పూలమాల వేసి కార్యక్రమాలను ప్రారంభించారు. అమ్మా నాన్న లేని లోటును నిరాశ్రిత బాలురకు సంఘమిత్ర ఆవాసం కల్పిస్తుందని ఎంపీ ఎస్పీవై రెడ్డి అన్నారు. ఉదయ్ శంకర్ మాట్లాడుతూ సంస్థ ఆధ్వర్యంలో 1,50,000 సామాజిక కార్యక్రమాలు నిర్వహించామన్నారు. సంఘమిత్ర విద్యార్థులు సాధించిన పథకాలను ఫోటో ఎగ్జిబిషన్ అందరినీ ఆకట్టుకుంది. సంఘమిత్ర బాలురు ప్రదర్శించిన
నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వేలాది మంది ప్రజలందరికీ అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు నాగసుబ్బారెడ్డి, సభ్యులు మహేశ్వర్ రెడ్డి, డాక్టర్ సత్యశివ సుందరి, డాక్టర్ మధుసూదన్ రావు, వైఎన్ రెడ్డి, మేడ మురళీధర్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ ఉదయం 94లో ఏడే చెప్పినప్పుడు నేను కూడా పోలింగ్ సారా ఏరియాలో అప్స్టైర్ వారికి తీసుకొని అలా పేరు పెట్టుకొని సుమారు మేనేజర్ని నిర్మించుకొని చిన్న చేసుకుంటూ ఈ ముందు ఇంటింపై అన్నట్టు మహావిష్ణుగారు కొన్ని బాధ్యతగా చేపట్టడం అనేది చాలా గొప్ప విషయం. ఇటువంటి కార్యక్రమం చేపట్టాలంటే ఫస్ట్ మంచి మనసు ఉండాలి, సహాయం చేసే గుణం ఉండాలి. సో చాలా మందికి మనకు సహాయం చేసే గుణం ఉంటుంది, కానీ బట్ చేసే ఓపిక ఉండదు. ఉంటాయి బట్ చేసే ఓపిక ఉండదు. కాబట్టి మంచి మనసుతో పాటు సహాయం చేసే గుణంతో పాటు ఎంతో ఓపికతో కూడుకున్న పని సేవా సమితి వాళ్ళు నిర్వహిస్తున్నారనేది. సో అందుకే వాళ్ళు ఈ 25 years నలుగురితో స్టార్ట్ అయిన పాఠశాలను దాదాపు 58 మెంబర్స్ వరకు తీసుకెళ్లారంటే నిజంగా దీని కనుక ఎంతో మంది కృషి ఉందని చెప్పేసి నేను నా అభిప్రాయాన్ని నేను మీతో పంచుకుంటూ ఉన్నాను. సో ఇక్కడ వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు అంటే ఓన్లీ పిల్లలకు చదువు తెప్పించడము, అంటే తల్లిదండ్రులు లేని పిల్లలు సేవ చేయడం అనేది చాలా గొప్ప విషయం. సో దిక్కులేని వాడికి దేవుడే దిక్కుంటారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహిళలకు సమాజంలో ప్రత్యేక స్థానం కల్పించాలనే తపనతో ముఖ్యమంత్రి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్న ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిని 300 పడకల ఆసుపత్రిగా మారుస్తామన్న మంత్రి ఫరూక్. ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి. నంద్యాలలో ప్రారంభమైన సెంట్రల్ లైటింగ్ ట్రాఫిక్ సిగ్నళ్లు. నంద్యాలలో వైభవంగా జరిగిన సంఘమిత్ర వార్షికోత్సవం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈస్ యువర్స్.